ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల వినియోగం వేగంగా పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్ ఆదా చేసుకోవడంతో పాటు పొల్యూషన్ లేకుండా నడపడం కూడా ఈజీగా ఉండడంతో అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వాహన రంగంలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న టాటా మోటార్స్ టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ ఈ డిసెంబర్లో ఇండియన్ మార్కెట్లోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా టాటా నానో ఈవీ కారు ధర, ఫీచర్లు, ఇతర విశేషాలు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రముఖ కంపెనీలు ఈవీలపై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో కేవలం 2.5 లక్షల నుంచి 8 లక్షల మధ్య బేసిక్ ధరతోనే టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అవుతున్నట్లు సమాచారం. టాటా నానో ఈవీ బేస్ వేరియంట్ ధర 2.5 లక్షలతో ప్రారంభం కానున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక హై ఎండ్ ఫీచర్స్తో కూడిన టాప్ వేరియంట్ ధర 8 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. అయితే ధరపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. రతన్ టాటా కలల కారుగా వస్తున్న ఈ టాటా నానో ఈవీ వాహన రంగంలో సరికొత్త ఒరవడిని తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సిటీ డ్రైవింగ్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఈ కారును డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. తక్కువ ధర, స్టైల్, కంఫర్ట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈ ఈవీ కారు మార్కెట్లోకి రానుంది. ఈ కారు 17 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్తో వస్తున్నట్లు తెలుస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయొచ్చని సమాచారం. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళగలదని తెలుస్తుంది. మోడర్న్ ఎలక్ట్రిక్ టెక్నాలజీతో వస్తున్న ఈ వెహికల్ 10 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, ఫుల్ ఛార్జింగ్ కావడానికి 6 నుంచి 8 గంటల సమయం తీసుకోనున్నట్లు అర్థమవుతుంది. ఇంటీరియర్ స్పేస్ కూడా కాస్త ఎక్కువగా ఉండి నలుగురు సౌకర్యంగా కూర్చునేలా ఇంటీరియర్ డిజైన్ ఉండనున్నట్లు సమాచారం. మీడియా రిపోర్ట్స్ ప్రకారం టాటా నానో ఈవీ ఓ కాంపాక్ట్ కారు. అద్భుతమైన డిజైన్తో వస్తున్న ఈ కారు పొడవు 3164 మిల్లీమీటర్లు, వెడల్పు 1750 మిల్లీమీటర్లు, వీల్ బేస్ 2230 మిల్లీమీటర్లు, గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిల్లీమీటర్లుగా ఉండనుందని సమాచారం. దీంతోపాటు 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, పవర్ఫుల్ 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్తో కూడిన యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఇందులో ఉండనున్నాయంట. ఏసీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ లాంటి ఫీచర్లు కూడా పొందుపరచనున్నట్లు సమాచారం. టాటా సంస్థ 2008లో కేవలం ₹1,00,000 ధరకే నానో కార్ను మార్కెట్లోకి విడుదల చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే సుదీర్ఘ పోరాటం, సవాళ్ళ కారణంగా కంపెనీ 2018లో టాటా నానో ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత టాటా నానో కారు ఎలక్ట్రిక్ వర్షన్పై దృష్టి సారించింది.